మాటలు రాస్తాడు అంతే. ఈ డయాగ్రామ్ రాస్తాడా, రాయొచ్చు, రాయకపోవచ్చు, చెప్పలేం. కానీ చిన్న చిన్న మాటలు రాస్తాడు. ఇలాగా 2 మెంబర్స్కి ఆర్డబ్ల్యూఎక్స్ యాక్సెస్ ఇవ్వు, ఇలాగ మరొక 2 మెంబర్స్కి ఆర్ఎక్స్ ఇవ్వు అని అంటాడు అంతే. ఈ షార్ట్ కట్ నేతన్ని నువ్వు ఈ స్థాయిలో అర్థం చేసుకొని పర్మిషన్స్ ఇవ్వాలా. అంటే ఇప్పుడు గ్రూప్ లెవెల్ పర్మిషన్ అనమాట. యూజర్ లెవెల్ కాదా, యూజర్ లెవెల్ కాదు. మ్మ్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా స్టోరీ ఎలాగంటే చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2. సో గ్రూప్ 1లో ఇద్దరు యూజర్స్ ఉన్నారు. గ్రూప్ 1లో ఇద్దరు యూజర్స్ ఉన్నారు, గ్రూప్ 2లో కూడా ఇద్దరు యూజర్స్ ఉన్నారు అంతే. సో దిస్ ఇస్ గ్రూప్ నెంబర్ 1, దిస్ ఇస్ గ్రూప్ నెంబర్ 2. గ్రూప్ 1కు ఒకలాంటి యాక్సెస్ రావాలి, గ్రూప్ 2కి ఒకలాంటి యాక్సెస్ రావాలి. గ్రూప్ 1కి ఏమో ఆర్డబ్ల్యూఎక్స్ రావాలి, గ్రూప్ 2కి ఏమో ఆర్ఎక్స్ రావాలి. ఓకే, అంటే అన్ని గ్రూపులు ఒక యాక్సెస్ కాదా, కాదు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, డాష్ డాష్ డాష్, సో మెనీ గ్రూప్స్. వీటిని మనం ఏమని పిలుస్తామంటే గ్రూప్స్ అని పిలుస్తాం. గ్రూప్స్. గ్రూప్స్ అంటే కంటైన్స్ మల్టిపుల్, ఇది ఇట్లా చాలా గ్రూపుల్ని మనం గ్రూప్స్ అని పిలుస్తాం. ఆ గ్రూప్స్లో ఇక్కడ ఒక 5 మెంబర్స్ ఉండొచ్చు, ఇక్కడ ఒక 5 మెంబర్స్, ఇక్కడ ఒక 3 మెంబర్స్, ఇక్కడ ఒక 3, అట్లా ఉండొచ్చు, చెప్పలేం. ఎస్, ఇప్పుడు గ్రూప్స్ ఇవి. ఆ గ్రూప్స్కి నేను అందరికీ, అన్ని గ్రూప్స్కి ఒకేలాంటి పర్మిషన్ ఇవ్వాలా. అందరికీ అన్ని గ్రూప్స్కి ఒకేలాంటి పర్మిషన్ ఇవ్వాలంటే సిహెచ్ మోడ్కి వెళ్ళాలి. అది మీకు తెలుసు. అది సిహెచ్ మోడ్కి రాసి జీ రాసి ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అంతే. ఆర్డబ్ల్యూఎక్స్ రాసి ఫైల్ 1, ఆర్ యూ కెన్ సే ఫోల్డర్ 1, అంతే సింపుల్గా. ఈ కాన్సెప్ట్ వల్ల ఉపయోగం ఏంది అంటే ఏం లేదు, ఏం ఉపయోగం లేదు. అందరికి యాక్సెస్ ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది అందరికీ. అంటే జీ అంటే గ్రూప్స్ అని అర్థం. అది జీ అంటే గ్రూప్స్ అని అర్థం. అలాగా ఇది ఫస్ట్ లెవెల్. ఫస్ట్ లెవెల్లో మనం యాక్సెస్ని ఎక్కడ కంట్రోల్ చేయటంలా. దిస్ ఇస్ ఫస్ట్ లెవెల్ అంతే, ఇది ఫస్ట్ లెవెల్. ఏం ఈ లెవెల్లో ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. బట్ గ్రూప్స్ మొత్తానికి ఒకేలాంటి పర్మిషన్స్ కావాలి అంటే గ్రూప్స్ మొత్తానికి ఒకేలాంటి పర్మిషన్ కావాలి. గ్రూప్లో పనిచేసే వాళ్ళందరికీ ఒకేలాంటి పర్మిషన్ కావాలంటే ఇప్పుడు సపోజు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా చాలా ఉన్నాయి. ఒక ఫైల్ ఉంది. వాడేమన్నాడంటే దిస్ ఇస్ స్క్రిప్టింగ్ ఫైల్. అయ్యా, ఇది స్క్రిప్ట్ ఫైలు. గ్రూప్లో ఉన్న సభ్యులందరూ ఈ స్క్రిప్ట్ ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలా, ఎగ్జిక్యూషన్ చేయాలా. కాబట్టి నువ్వు ఫైల్ 1ని ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. కాబట్టి గ్రూప్స్లో ఉన్న ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, 5వ గ్రూప్, ఈ 5 గ్రూపుల్లో ఉన్న అందరికీ ఎక్స్ యాక్సెస్ ఇవ్వన్నాడు అంతే, ఫైల్ 1 మీద. అప్పుడు నేనేం రాస్తాను, సిహెచ్ మోడ్ రాసి జీ ప్లస్ రాసి ఎక్స్ రాసి ఫైల్ 1 రాస్తా, అంతే, అయిపోయింది నా పని. జీ అనేది రాయటం వల్ల ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 అన్ని గ్రూపులకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నార్మల్ అంటున్నా, ఫస్ట్ లెవెల్ పర్మిషన్ ఇది. ఇది ఫస్ట్ లెవెల్. ఈ లెవెల్లో నీకు పర్మిషన్స్ ఎవరన్నా అడిగితే సిహెచ్ మోడ్ వాడేసేయి. అప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది, లేదు లేదు అట్లా కాదు, ఇండివిజువల్గా ఒక గ్రూప్కి ఒకలాంటి పర్మిషనే ఉండాలా, మరొక గ్రూప్కి మరొకలాంటి పర్మిషన్ ఉండాలా. అప్పుడు ఏసీఎల్ ఎంటర్ అయింది. ఓకే, ఇదేమో నార్మల్ వే, దిస్ ఇస్ అ ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ వచ్చేసింది మళ్ళీ. సెకండ్ లెవెల్ ఏమొచ్చింది, అయ్యా బాబు నాకు అట్లా కాదు, ఫస్ట్ లెవెల్ ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే అన్నికి అట్లా ఇవ్వకూడదు. సెకండ్ లెవెల్లో నేనేం చేస్తానంటే ఇదిగో గ్రూప్ 1కి ఆర్డబ్ల్యూఎక్సే ఇస్తా, ఇదిగో గ్రూప్ 2కి ఆర్ఎక్సే ఇస్తా. ఇది ఇలాగా ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కోలాంటి పర్మిషన్ ఇవ్వాలంటే అప్పుడు సెట్ ఆఫ్ ఎస్సిఎల్. అది యూజర్ అయినా అది గ్రూప్ అయినా సెట్ ఆఫ్ ఎస్సిఎల్ వాడాల్సిందే. సెట్ ఆఫ్ ఎస్సిఎల్ ఎం జీ. జీ అంటే ఏంది, గ్రూప్ 1 అంతే. గ్రూప్ 1కి ఏం పర్మిషన్ ఇస్తావు, ఆర్డబ్ల్యూఎక్స్, అయిపోయింది. మళ్ళీ సెట్ ఆఫ్ ఎస్సిఎల్ మళ్ళీ రాసి ఎం రాసి
మళ్ళీ ఏంది జీలో గ్రూప్ టూ, మళ్ళీ ఆర్డబ్ల్యూఎక్స్, ఆర్ఎక్స్ ఏదైనా. అంటే ఈ మాదిరిగా మనం ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ రెండింటిని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ వద్దనుకుంటే సెకండ్ లెవెల్కి వెళ్ళు, అంతే. ఫస్ట్ లెవెల్ వద్దనుకుంటే సెకండ్ లెవెల్కి వెళ్ళు. మళ్ళీ మూడో లెవెల్ కూడా ఉంది. సో ఫస్ట్ లెవెల్ ఏమో నార్మల్, సెకండ్ లెవెల్ ఏమో ఏసీఎల్, మూడో లెవెల్ ఏమో స్పెషల్ పర్మిషన్. మూడు లెవెల్స్ అంతే, పర్మిషన్స్, స్పెషల్ పర్మిషన్స్ ఇవి. స్పెషల్ పర్మిషన్స్ ఈ గ్రూప్స్కి ఎట్లాగా అప్లై చేయాలా చెప్తా. అది ముందు ఈ రెండు అర్థమైతే తర్వాత అది అర్థమైంది. ఇది అర్థం కాకుండా అవి అర్థం కావు. ఇది గ్రూప్స్కి. ఇప్పుడు వరకు మనం అదర్స్కి, తర్వాత ఇండివిజువల్ యూజర్కే చూసాం. ఇప్పుడు అదర్స్ కాదు, గ్రూప్స్కి చూస్తాం. ఆ తర్వాత ఇండివిజువల్ గ్రూప్స్కి కూడా చూస్తాం. గ్రూప్స్ అంటే జీ అయిపోయింది. జీ అంటే గ్రూప్స్ మొత్తం. సిహెచ్ మోడ్ జీ ప్లస్ అంటే అన్ని గ్రూప్స్కి అని అర్థం. అలా కాకుండా సెట్ ఆఫ్ ఎస్ఎల్ ఎంజీ అన్నామంటే సింగిల్ గ్రూప్కే నువ్వు ఒక పర్మిషన్స్ అప్లై చేస్తున్నావు. ఈ గ్రూప్ వాళ్ళు ఇలాంటి యాక్సెస్ తీసుకుంటారు, ఆ గ్రూప్ వాళ్ళు అలాంటి యాక్సెస్ తీసుకుంటారు, బికాస్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎస్ఎల్. సో సెట్ ఆఫ్ ఎస్ఎల్ అనేది ఎక్సలెంట్ మోడల్, ఈజ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతే సింపుల్. ఇవి ఉపయోగిస్తే చాలు. అయితే దీనికోసం మనం ఏం చేయాలా? సో ఒక గ్రూప్ తయారు చేయాలా. హౌ టు క్రియేట్ ఎ గ్రూప్. సో ఫస్ట్ స్టెప్, హౌ టు క్రియేట్ ఎ గ్రూప్. హౌ టు క్రియేట్ ఎ గ్రూప్. ఒక గ్రూప్ను తయారు చేయడానికి కమాండ్ ఉంది, దాని పేరు ఏంటి? హౌ టు క్రియేట్ గ్రూప్ అంటే ఎస్. గ్రూప్ యాడ్. దానికోసం గ్రూప్ యాడ్. గ్రూప్ యాడ్ రాసి గ్రూప్ వన్ అయిపోయింది, అంతే. గ్రూప్ వన్ విల్ బి క్రియేటెడ్. రెండో గ్రూప్ రాయాలంటే మళ్ళీ అంతే, గ్రూప్ యాడ్, గ్రూప్ యాడ్. గ్రూప్ టూ గ్రూప్ టూ. అయిపోయింది. సో ఆ తర్వాత ఈ గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలంటే హౌ టు యాడ్ ఎ మెంబర్స్. హౌ టు యాడ్ యూజర్స్. అంటే జీ యూజర్స్ ప్యాస్. ఎలా యాడ్ చేయాలి అని అంటే ఎస్, జీ ప్యాస్. జీ గ్రూప్. ప్యాస్ డబ్ల్యూడి హైఫన్ ఐఫాన్ ఏ. ఐఫాన్ ఏ. ఎవరైనా యూజర్ వన్, అది గ్రూప్ వన్, అట్లా యాడ్ చేయొచ్చు. మరో గ్రూప్కి చేయాలంటే జీ ప్యాస్ డబ్ల్యూడి ఏ యూజర్ వన్ ఆర్ యూజర్ టూ గ్రూప్ టూ. ఇట్లా అంటే ఫస్ట్ యూజర్ నేమో గ్రూప్ వన్లోకి యాడ్ చేసా, సెకండ్ యూజర్ నేమో గ్రూప్ టూలోకి యాడ్ చేశా. రెండు గ్రూపులు అనమాట ఇవి. ఇంతే. సో గ్రూపులను తయారు చేయటం, గ్రూపులకు యాడ్ చేయటం, అంతే. రైట్. ఇప్పుడు యాక్చువల్గా వాడు చెప్పాడు, ఫస్ట్ గ్రూపు సెకండ్ గ్రూప్కి ఇవ్వాలి అంటే, అంటే రెండు గ్రూపులకు ఒకేసారి ఇవ్వాలంటే పర్మిషను సిహెచ్ మోడ్. నాలుగోది ఏంటి? ప్రొవైడ్ సేమ్ యాక్సెస్ టు ఆల్ గ్రూప్స్. ప్రొవైడ్ సేమ్ యాక్సెస్ టు ఆల్ గ్రూప్స్. అప్పుడు సిహెచ్ మోడ్ వాడతా. సిహెచ్ మోడ్ జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ అయిపోయింది. జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ రాసి ఏ ఫైలు, ఫైల్ వన్ ఫైల్ టూ వాడేస్తా, అయిపోయింది. అది అంతే. కానీ ఇక్కడ ప్రొవైడ్ సేమ్ యాక్సెస్ టు ఆల్ గ్రూప్స్, కానీ ఇక్కడ ప్రొవైడ్ సేమ్ యాక్సెస్ కాదు. నేనేం వాడతాను తెలుసా? ఇదిగో 4 పాయింట్, ప్రొవైడ్ సేమ్ యాక్సెస్ కాదు, ప్రొవైడ్ డిఫరెంట్ యాక్సెస్. డిఫరెంట్ యాక్సెస్ టు డిఫరెంట్ గ్రూప్స్, అంతే. అంటే డిఫరెంట్ యాక్సెస్ టు డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఏంది? రకరకాల గ్రూపులకి రకరకాల పర్మిషన్స్ ఇస్తారు. డిఫరెంట్ యాక్సెస్ టు డిఫరెంట్ గ్రూప్స్, అంతే. జిఆర్ఓ యూపీఎస్, గ్రూప్స్ అయిపోయింది. సో దీనికోసం నేనేమంటా అంటే సెట్ ఆఫ్ ఎస్సిఎల్. సెట్ ఆఫ్ ఎస్సిఎల్. సో హైఫన్ ఎం జీ రాసి, జీ రాసి, అప్పుడు ఏ గ్రూపు, గ్రూప్ గ్రూప్ వన్ వన్. కోలన్ రాసి ఆర్డబ్ల్యూఎక్స్. రెండో గ్రూప్ కూడా మనం ఇక్కడే మెన్షన్ చేసుకో, కామా గ్రూప్ జీ అని రాసి గ్రూప్ టూ రాసి మళ్ళీ మనం ఆర్ఎక్స్ రాయొచ్చు. రెండు గ్రూపులకి ఇక్కడే యూజ్ చేయొచ్చు, రెండు స్టేట్మెంట్లు రాయకుండా ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్. ఫైల్ నేమ్ వచ్చేసి ఫైల్ వన్, ఫైల్ నేమ్ వచ్చేసి ఫైల్ వన్ ఆర్ ఫోల్డర్ వన్, ఫోల్డర్ వన్. సో ఇది యాక్చువల్గా. సో ఈ మాదిరిగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంత అయిపోయింది ఇక ఇది. సో ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్ గ్రూప్స్ని తయారు చేసిద్ది. రెండో పాయింట్ ఏంది? యూజర్స్ని యాడ్ చేసిద్ది. మూడో పాయింట్ ఏంది?
గ్రూప్స్ మొత్తానికి ఒకేలాంటి యాక్సెస్ ఇచ్చింది సిహెచ్ మోడ్ ఉపయోగిస్తే. నాలుగో పాయింట్ ఏంది? లేదు లేదు, డిఫరెంట్ యాక్సెస్ టు డిఫరెంట్ గ్రూప్స్ అంటే ఇది సెట్ ఆఫ్ ఎస్ఎల్ ఎంజి. సో జి అని రాస్తే గ్రూప్ 1 వరకు ఈ పర్మిషన్, మళ్ళీ జి దీని వరకు ఈ పర్మిషన్. దేని మీద? అది ఫైల్ 1 అవ్వచ్చు, ఫైల్ 2, ఫోల్డర్ 1 అవ్వచ్చు, ఏదైనా సరే. ఇది ఇట్లా, ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎగ్జిక్యూషన్ చేయడం కాదు ఇంపార్టెంట్, అసలు కాన్సెప్ట్ తెలుసుకోవాలి ఫస్ట్. ఇంతే, దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చాలు. సరే, బాగుంది. సో అక్కడ ఇవన్నీ మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయడానికి కనీసం మనకు ఒక్కొక్క యూజర్ కావాలి. గ్రూప్ 1లోకి ఒక యూజర్ కావాలి, గ్రూప్ 2లోకి ఒక యూజర్ కావాలి. వాళ్ళకి పర్మిషన్స్ వస్తున్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అట్లా, అలాగా మనం ఇదిగో మూడో దాన్నే ఫస్ట్ లెవెల్ పర్మిషన్ అంటాం. దిస్ ఇస్ ఎ నార్మల్ వే. రెండో దాన్ని, ఇదిగో నాలుగోది ఇక్కడ కనపడుతున్న ఆప్షనే సెకండ్ లెవెల్ టైప్ ఆఫ్ పర్మిషన్స్ అంటాం. దాన్ని ఏసీఎల్స్ అంటాం. బాబు ఏసీఎల్స్ అప్లై చేయమంటే డైరెక్ట్ డిఫరెంట్ యాక్సెస్ డిఫరెంట్ గ్రూప్స్ వెళ్ళిపోయావు, ఇట్లా సెట్ ఆఫ్ ఎస్ఎల్కి వెళ్ళిపోయావు. లేదు లేదమ్మా, సేమ్ యాక్సెస్ ఉండాలి ఆల్ గ్రూప్స్ కంటే సిహెచ్ మోడ్కి వెళ్ళాలి. నువ్వే తెలియకుండానే వాడు చెప్పడు ఇవన్నీ, ఈ జస్ట్ నీకు ఈ సైడ్ కనపడి చెప్తాడు అంతే. జస్ట్ నీకు వాడు 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 ఏం చెప్తాడు, రిక్వైర్మెంట్ అంటే ఏందయ్యా అంటే, డాక్యుమెంట్లో ఏం రిక్వైర్మెంట్ ఇస్తారంటే ఇదిగో ఇది, ఇది మొత్తాన్ని రిక్వైర్మెంట్ అంటాం. ఈ రిక్వైర్మెంట్ అంతా ఒక డాక్యుమెంట్లో ఇస్తాడు నీకు అంతే. ఈ సైడ్ విషయాలు ఇవ్వడా, ఈ సైడ్ ఏమి ఇవ్వడు వాడు. ఇదంతా నువ్వు చేసుకోవాలి, ఇదంతా యువర్ టాస్క్. ఈ సైడ్ మాత్రమే నీకు ఒక పేపర్లో లేకపోతే ఒక డాక్యుమెంట్స్లో నీకు తయారు చేసి ఆ డాక్యుమెంట్స్ నీకు యాక్సెస్ అయ్యే విధంగా చూస్తాడు. ఆ డాక్యుమెంట్స్ నువ్వు యాక్సెస్ చేసుకొని డైరెక్ట్గా హౌ టు క్రియేట్ ఎ గ్రూప్ అట్లండు, క్రియేట్ ఎ గ్రూప్ అంటాడు, యాడ్ యూజర్స్ అంటాడు, ప్రొవైడ్ సేమ్, ఇట్లా మాట్లాడతాడు వాడు. నేను అలా రాసా కానీ వాడి విధానం వేరే మాట్లాడు. అవన్నీ డాక్యుమెంట్ చదువుకొని అప్పుడు నువ్వు ఒక్కో రకంగా ఓకే క్రియేట్ గ్రూపా, గ్రూపును తయారు చేయడానికి ఈ కమాండు, ఓకే గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేయాలి అది ఈ కమాండు, ఓహో అందరికీ పర్మిషన్ అన్ని గ్రూప్స్కి ఒకేలాగా ఇవ్వాలంటే సిహెచ్ మాడు. అంటే నీకు నువ్వు అర్థం చేసుకోవాలా, చదివిన దాన్ని మళ్ళీ నువ్వు అర్థం చేసుకొని దాని ఎదురుగా ఈ సైడ్ రాసుకోవాలా నోట్బుక్లో, చిన్న నోట్బుక్లో మనం ఈ వర్క్ చేయబోతున్నాం. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్. ఈ టాస్క్లో ఈ కమాండ్స్ ఉంటాయి, అవన్నీ నువ్వు రాసుకొని చక్కగా అవన్నిటిని ఎగ్జిక్యూషన్ చేసుకొని అవి సక్సెస్ అవుతా ఉంటే అప్పుడు లైవ్లో చేపిస్తారు నీ చేత. అంతే. ఫస్ట్ అయితే రిహార్సల్సే తప్పకుండా. మనం డ్రామా వేసేటప్పుడు కానీ ఫస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ మన ఇళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తామే, అదే మాదిరిగా ఇక్కడ కూడా ఏదైనా సరే లైవ్లో నీకు అవకాశం ఇవ్వరు. లైవ్లో అవకాశం ఇవ్వకుండా ఫస్ట్ రిహార్సల్స్, ఫస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్ పేరే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్. శాండ్ బాక్స్ అనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ నువ్వు ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి, ఎగ్జిక్యూషన్ చేసి చూస్ చేసుకోవాలి. అంతా ఓకే అయితే అప్పుడు లైవ్. లైవ్ అంటే ఇక రియల్ టైం డైరెక్ట్ మొత్తం చేసావు కాబట్టి. సో శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటుంది. నువ్వు చేసే పని అంతా శాండ్ బాక్స్లోనే చేపిస్తారు, తర్వాత లైవ్ చేపిస్తారు. అంతేగాని ఇక్కడ నేను చూపించిన మాదిరిగా సర్వర్ డైరెక్ట్గా ఓపెన్ చేసి లైవ్ సర్వర్ ఇదంతా చేయండి, నో 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 వే, అట్లా జరగదు అది. ఫస్ట్ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, దట్ మీన్స్ వాడు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, పిఓసి ఎన్విరాన్మెంట్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, పిఓసి ప్రూఫ్ ఆఫ్